కబ్జాల చరిత్ర నీది. ఎవరిదే కబ్జాల చరిత్ర అంటే రేవంత్ రెడ్డి. హరీష్ రావు పైన రేవంత్ రెడ్డి వేములవాడలో దర్శనానికి పోయి వేములవాడలో కోడెని కట్టినటువంటి రేవంత్ రెడ్డి ఆడ సభ పెట్టిండు. ఏం సభ పెట్టిండు? ప్రజా పాలనకు సంబంధించిన సభ, ఇందిరమ్మ ప్రజాపాలనకు సంబంధించిన సభ పెట్టిండు. ఆ సభలో మాట్లాడాల్సింది ఏంది? సభలో వేములవాడకు సంబంధించి, లేకపోతే సిరిసిల్లకు సంబంధించి, లేదంటే మానకొండూరు నియోజకవర్గానికి సంబంధించి, ఇక అక్కడున్న పరిస్థితులపైన, వేములవాడ అభివృద్ధి పైన మాట్లాడాల్సింది పోయి సిద్దిపేటలో హరీష్ రావు గురించి, సిద్దిపేట ఫామ్ హౌస్లో ఏది కాళేశ్వరం మన ఇది రంగనాయక సాగర్ ప్రాజెక్టుకు సంబంధించిన భూసేకరణలోనంట అవకతవకలు జరిగినాయంట. ఆ అవకతవకల్లో భూములకు సంబంధించి రైతుల నుండి భూసేకరణ చేసేట. అది హరీష్ రావు పేరిటకు ఎట్లా మారింది, ఆయన ఎట్లా తీసుకున్నాడు అనేటువంటి మాటల మీద వార్తల మధ్యలో చేసిరు కదా. ఏది మన తొలి వెలుగు రఘొచ్చి మాట్లాడిండు కొన్ని బూటకపు మాటలు. ఆయనతో పాటు ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది లోకల్ చోటా మోటా లీడర్లు, ఇక కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇక బలం ఎక్కువ వచ్చేసింది, వాళ్ళు మాట్లాడారు. వాళ్ళతో పాటు ఆ బిగ్ టీవీ మన మన ఏదో చీకటి టీవీ, తొలి వెలుగు చీకటి టీవీ, బిగ్ టీవీ జీరో టీవీ అన్నట్టుగా 2 టీవీలు ఇంకేమేమో వచ్చినట్టున్నాయి. వాళ్ళంతా ప్రాజెక్టు చుట్టూ తిరిగిర్రు, వాళ్ళని వీళ్ళని నడుచుకున్నారు, వీళ్ళకు డబ్బులు ఇచ్చి మాయ మాటలు చెప్పించారు. అక్కడ హరీష్ రావు మీద వ్యతిరేకంగా ఏ ఒక్క వ్యక్తి కూడా మాట్లాడేది ఉంటే సమస్య మాకు ఉన్నదని వాళ్ళే వచ్చి మాట్లాడేటోళ్ళు. మాకు మోసం జరిగిందని రంగనాయక సాగర్ ప్రాజెక్టుకు సంబంధించిన 3-4 గ్రామాల ప్రజలు మీడియా ముందుకు వచ్చి వాళ్ళే చెప్పుకునేటోళ్ళు. వాళ్ళే ధర్నాలు రాస్తారోకులు చేయాల్సింది, లేదంటే వాళ్ళే ముందుకొచ్చి చెప్పాలి. కానీ అట్లా కాకుండా వీళ్ళు పోయి డబ్బులు ఇచ్చి వాళ్ళతో చెప్పించారు. ఈ విషయం అందరికీ తెలిసిన విషయమే. ఏది ప్రాజెక్టులో భూమి మొత్తానికి మా భూములు ప్రాజెక్టు కింద తీసుకున్నారు, ఇది హరీష్ రావుకి ఎట్లా పోయింది, హరీష్ రావు పేరు మీదకి ఎట్లా మారింది? అసలు ప్రాజెక్టు పడకముందే కొన్నారా నాయన భూమి? అక్కడ ప్రాజెక్టు పడకముందే భూమి తీసుకున్నాడు. మరి అక్కడ ఏం జరిగింది, ఏం కథ? మరి రేవంత్ రెడ్డి నువ్వు వేములవాడలో మాట్లాడాల్సినటువంటి మాటలు ఇవేనా? నీ ఫామ్ హౌస్ లెక్కలు తీస్తా అంటున్నావు, మరి లెక్కలు తీయడానికి రమ్మంటుండు రా సిద్దిపేటకు. వచ్చి ఇద్దరు కలిసి హరీష్ రావు కూడా అక్కడనే ఉంటాడు, రేవంత్ రెడ్డి నువ్వు పక్క నీళ్ళ బాటిల్ తీసుకొని నిలబడేవాడా. ఆకలి అయితే మన పెడతాం ఇక్కడ వాళ్ళం మేము, ఆకలి అయితే ఫుడ్ కూడా అరేంజ్ చేస్తాం రా, ప్రాజెక్ట్ అంతా తిరుగు, ఇక్కడ భూములు ఎట్లున్నాయి ఏం కథ, మరి ఎవరు భూములు ఎవరు తీసుకున్నారు సర్వే చేయించు, సిద్ధమని చెప్తుండు కదా. సర్వేకు నేను సిద్ధమని చెప్తుండు, వచ్చాయి మరి వచ్చి అట్లా తిరిగినట్టు కూడా ఉంటుంది. ఎంతసేపు మైకుల ముంగట అక్కడ ఇక్కడ మాట్లాడడం ఎందుకు? ఆ ప్రాజెక్టు చుట్టూ తిరిగితే అక్కడ ప్రజలు ఏం మాట్లాడతారు, మరి ఏం మాట్లాడతారో నువ్వు ఒకసారి వింటే నీకు అర్థమైపోతుంది. మరి గుంజుకున్నారా, మరి ఇచ్చిండ్రా, మరి ఆయన పేరు మీదకి మారినాయా, హరీష్ రావు పేరు మీదకి మారినాయా, ఇవన్నీ నీకు అర్థమైపోతాయి. నువ్వు వస్తే తెలుస్తుంది అక్కడ ఒకసారి తిరిగితే. మేము ఆ ఏరియా మొత్తం తిరిగినాం, ఎక్కడ కూడా ఇట్లాంటి మాటలేం రాలే. ఓ చోటుకు పోయి ఒక రైతును అడిగితే ఏం చెప్పిండంటే, ఇగో ఇక్కడ ఉన్న ఓ లీడర్ తీసుకొచ్చిండు మమ్మల్ని, లీడర్ ఏం చెప్పిండంటే మీకు న్యాయం చేస్తా నువ్వు ముందుకు వచ్చి మాట్లాడు అని చెప్పిండట. ఆయనకు అవసరమే లేదు, అసలు ఆ టాపికే అవసరం లేదు. ఆయన బతికేదో ఆయన బతుకుతూ ఉంటే ఆయన ముంగడికి మూతి పనులు రాలగొట్టినట్టుగా ముంగడి తీసుకొచ్చి ఈ మీడియా ముందుకు తీసుకొచ్చి ఆయనతో మాట్లాడిచ్చారు. నా భూమి ఇట్లా పోయింది అట్లా పోయిందని మాట్లాడిచ్చారు. ఈ రకంగా దుష్ప్రచారం చేసుకుంటా, ఈ రకంగా అడ్డగోలు అనవసరమైనటువంటి మాటలు కాకపోతే ఏంది? మరి రమ్మంటుండు కదా సవాలుకు రా, నేను గుంట భూమి కబ్జా చేయలేదని బ్రహ్మాండంగా చెప్తుండు. ఇక్కడ వచ్చేయి ఇద్దరం కలిసి సర్వే చేద్దామంటుండు కదా, మరి రా వచ్చి సర్వే చేయించు. కబ్జాల చరిత్ర నీది, నేను గుంట భూమి కబ్జా చేయలే. ఇక రా ఇద్దరం కలిసి సర్వే చేద్దాం, ప్రశ్నించే గొంతులపై దబాయింప, నీ బ్లాక్మెయిల్కు భయపడం, బెదిరిస్తే ప్రశ్నించడం ఆగదు. రేవంత్ రెడ్డిపై హరీష్ రావు మొత్తానికి ఆగ్రహం వ్యక్తం చేసిండు. నీ ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడడం కాదయా రేవంత్ రెడ్డి, వచ్చి మాట్లాడు. కబ్జా చేయలేదని చెప్తున్నటువంటి మాట, రంగనాయక సాగర్ ప్రాజెక్టు కాడికి రా, వస్తే అక్కడ ప్రజలు ఏం మాట్లాడతారో నీకే అర్థమైపోతుంది. నువ్వు వస్తావా, లేకపోతే ఇంకా మీ ఆయన ఎవరో ఉన్నారు కదా అనుచరులు, వాళ్ళని పంపిస్తావా? నువ్వే రావాలి, వాళ్ళు వీళ్ళు అవసరం లేదు.
నువ్వే రావాలి. ఎందుకంటే నువ్వు మాట్లాడిన మాట ఇవాళ తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి నువ్వు, చర్య తీసుకునేది నువ్వు, దేని మీదైనా స్పందించాల్సింది నువ్వే. కాబట్టి నువ్వే రావాలి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రా. రాష్ట్రంలో ప్రశ్నించే గొంతుపై సీఎం రేవంత్ రెడ్డి దబాయింపు చేస్తున్నాడని మాజీ మంత్రి హరీష్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. సంగారెడ్డి జిల్లా ఆందోళన మండలం మాసానిపల్లిలో జరిగిన పెద్దమ్మ తల్లి విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. ఇక ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రేవంత్ రెడ్డి చేస్తున్నటువంటి అన్యాయాలను ప్రశ్నిస్తే కేటీఆర్ను అరెస్టు చేస్తానని చెబుతున్నాడని, రైతు రుణమాఫీ, పిల్లలకు విష ఆహారం పెడుతున్నారని కూడా మాట్లాడితే బ్లాక్మెయిల్ రాజకీయాలకు పాల్పడుతున్నాడని కూడా అన్నారు. రంగనాయక సాగర్ ప్రాజెక్టు దగ్గర ఇరిగేషన్ భూములు తీసుకున్నారని రేవంత్ రెడ్డి తప్పుడు ఆరోపణలు చేశారని కూడా మండిపడ్డారు. కబ్జాల చరిత్ర బుద్ధి నీకు ఉంటాయని కూడా రేవంత్ రెడ్డి పైన విమర్శలు చేశారు. అధికారికంగా రైతుల దగ్గర నుంచి 13 ఎకరాల భూమిని కొనుగోలు చేశావని చెప్పారు. దానికి సంబంధించిన పట్టా ఉందని కూడా ధరణి ద్వారా పట్టా భూమి నుంచి కొనుగోలు చేసినట్లు కూడా తెలిపారు. 13 ఎకరాల భూమిని కొనుగోలు చెప్పిరట. రైతుల నుండి 13 ఇరిగేషన్ వాళ్ళ నుండి 13 ఎకరాల భూమిని తీసుకున్నాడని అబద్ధపు ప్రచారం. మరి ఈ భూమి ఎక్కడి నుండి వచ్చింది? ఈ 13 ఎకరాల భూమి ఎక్కడి నుండి వచ్చింది? మరి రైతుల నుండి కొనుగోలు చేసిండా, లేదంటే ఇరిగేషన్ వాళ్ళ నుండి కొనుగోలు చేసిండా? మరి ఎట్లా వచ్చింది? మరి ఇక్కడికి నువ్వు వస్తే క్లియర్గా అర్థమైపోతుంది. ఎక్కడో ఉండి స్టేజ్ మీద నిలబడి నీ అంతు చూస్తా, నీ లెక్క తేలుస్తా, నీ కథలేందో చూస్తా అని మాట్లాడితే ఏముంటుంది చెప్పు? లగచర్లలో లడాయి పెట్టించినావు. ఆడికి పోతే ఇప్పుడు నీకు ఏడ దెబ్బలు తాకుతాయో, ఏడ దాడికి దిగుతారో అని భయంతో నువ్వు లగచర్లకు పోతలేవు. అక్కడ ప్రజల్ని నువ్వు ఒప్పించి నీ భూసేకరణ నువ్వు చేసుకోవడం చేతగాక ఇవాళ హరీష్ రావు పైన నిందలు మోపుతూ ఇక్కడ భూసేకరణలో ఏదో అవినీతి జరిగిందని, అక్రమం జరిగిందని మాట్లాడుతున్నావు. నేను వేములవాడకు పోతే ఇట్లా పోనుంటివి, వేములవాడకి కనబడేది సిద్దిపేట నుండి, సిరిసిల్ల నుండి వేములవాడకు పోనుంటివి కారులో, హైదరాబాద్ నుండి ఇట్లా పోనుంటివి. హెలికాప్టర్లో ఎందుకు వచ్చినావు నువ్వు? పైనుండి ఎందుకు వచ్చినావు నువ్వు? కావాలంటే రేవంత్ రెడ్డి సర్వేకు రావాలని సవాల్ విసిరారు. ఎప్పుడు వస్తాడో చెబితే ఇద్దరం కలిసి సర్వే చేద్దామని అన్నారు. బ్లాక్మెయిల్ చేస్తే ప్రశ్నించడం ఆగుతుందని కూడా అనుకుంటే పొరపాటు పడుతున్నట్టే. ఎన్ని రకాలుగా ఇబ్బందులు పెట్టినా బీఆర్ఎస్ పార్టీ ప్రశ్నించడం ఆగదని హెచ్చరించారు. వరంగల్ రైతుల డిక్లరేషన్ సభలో 9 హామీలు ఇచ్చి ఒక్కటి కూడా నెరవేర్చలేదని కూడా హరీష్ రావు మండిపడ్డారు. వరంగల్ రైతుల డిక్లరేషన్ సభలో 9 హామీలు ఇచ్చిర్రట, ఇంతవరకు ఒక్క హామీ కూడా నెరవేరలేదట. మరి దాని విషయం అయితే మాట లేదు, ముచ్చట లేదు. ఇక రైతు భరోసా కింద రైతులకు ఇప్పటి వరకు 15,000 ఇవ్వలేదని కూడా, కౌలు రైతులకు 15,000 ఇవ్వలేదని, వ్యవసాయ కూలీలకు 12,000, రైతులకు ఏకకాలంలో 2 లక్షల రుణమాఫీ చేయలేదని కూడా, వ్యవసాయ పనిముట్లు ఇవ్వలేదని ఆరోపించారు. ఏం చేసి ఏం చేయలే. రుణమాఫీ లేదు, 2 లక్షల రుణమాఫీ లేదు, 15,000 రూపాయలు ఇస్తామన్న రైతు బంధు లేదు, 12,000 కౌలు రైతులకు సంబంధించి 12,000 రైతులకు ఏకకాలంలో 12,000 ఇస్తానని చెప్పినావు, అది లేదు. ఏది నువ్వు చేసిన పని? నువ్వు చేసిన పని ఒక్కటి చక్కగలేకపోయా. ఎస్సీలు ఎస్టీలకు అసెండ్ భూముల పట్టాలు ఇవ్వలేదు, కానీ వాళ్ళ భూములు కొల్లగొట్టే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. కంపెనీల పేరుతో తన కుటుంబ సభ్యుల కోసం మొత్తానికి భూములు కొల్లగొడుతున్నారని హరీష్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. కంపెనీల పేర్లతోని భూములు లాక్కునే ప్రయత్నం, కంపెనీల పేర్లతోని మొత్తానికి భూములు కొల్లగొట్టే ప్రయత్నం చేస్తున్నటువంటి రేవంత్ రెడ్డి ఈ భూములన్నీ మరి తీసుకొని కంపెనీలకు పెడతాడా? లేదు. వాళ్ళ కుటుంబ సభ్యుల పేర్ల మీద రిజిస్ట్రేషన్ చేయడానికే ఈ కంపెనీల పేర్లతోని భూములు తీసుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నాడట. ఈ రకంగా అడ్డదారులు తొక్కుతున్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇదంతా పక్కన పెట్టి ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడు. రంగనాయక సాగర్ ప్రాజెక్టులో భూసేకరణలో మొత్తానికి భూమి అంతా హరీష్ రావు ఏదో లాక్కున్నాడు, రైతుల నుండి తీసుకున్నాడు. ఆ రకంగా తీసుకుంటే ఇక్కడ ఆల్రెడీ వ్యతిరేకత ఎంతో పెరిగిపోయేది. ఆ చంద్లాపూర్ గ్రామ ప్రజలను అడిగి చూడు, నువ్వు వచ్చి ఇమాంబాదు, లింగారెడ్డిపల్లె ఇక్కడ చుట్టుపక్కల ఆ ప్రాజెక్టు చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామ ప్రజల్ని వచ్చి అడిగితే తెలుస్తుంది అక్కడ ఏం జరిగింది,
మరి నిజంగానే భూములు లాక్కున్నారా? మరి స్వచ్ఛందంగా వాళ్ళే ముందుకు వచ్చి ఇచ్చిండ్రా? వాళ్ళకి ఏం ప్యాకేజ్ వచ్చింది? వచ్చిన ప్యాకేజీ వాళ్ళకి సంతృప్తిగానే ఉందా? నష్టపరిహారం వచ్చిందా రాలేదా? ఇవన్నీ నీకు కావాలి అంటే రా, ఇద్దరు కలిసి సర్వే చేద్దామంటుండు కదా, వచ్చి ప్రాజెక్టు చుట్టూ తిరిగితే నీకు అర్థమైపోతుంది.